ఈరోజు గన్పూర్ స్టేషన్ గన్పూర్లో గత ఎలక్షన్ పోయిన ఎలక్షన్ సందర్భంగా కొంతమంది గాంజాతోని పట్టుబట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము కేసులు పెట్టి పంపడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేసే క్రమంలో ఇంకెవరెవరు విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఎంతమంది గాంజాకు అడిక్ట్ కావటం జరిగింది, ఇవన్నీ కూడా వివరాలు సేకరించడం జరిగింది. మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ ఏదైతే మాదక ద్రవ్యాలు గాంజా వీటి మీద ఉక్కుపాదం మోపి యువత దానికి అడిక్ట్ కాకుండా ఏ రకంగానైతే దాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా కాన్సెప్ట్ పోలీస్ ఆఫీసర్స్ అందరిలో కూడా గౌరవ సీఎం గారి ఆదేశం మేరకు మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా పూర్తి స్థాయిలో గాంజా కానీ మాదక ద్రవ్యాల మీద కానీ నివారించడానికి అమాయకమైన యువకులు దానికి అట్రాక్ట్ కాకుండా ఉండటానికి కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. అదే చర్యల్లో భాగంగా ఈరోజు ఎవరైతే మా సిపి గారు కూడా దీనికి సంబంధించి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్ పూర్తి స్థాయిలో ఈ గాంజా రహిత కమిషనరేట్గా చేయాలని కూడా సంకల్పంతో ముందరికెళ్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. అందరికి కూడా విద్యార్థులు కానీ ఎవరైతే దీనికి అడిక్ట్ అయినారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. ఈ కౌన్సిలింగ్లో భాగంగా గాంజా కానీ మాదక ద్రవ్యాలు కానీ తీసుకుంటే వాళ్ళకి జరిగే నష్టాలు వివరించి అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేషన్ కనుక మధ్యలో ఆపినట్టుంటే వాళ్ళని మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించేది, వాళ్ళు ఇంకా ఎక్కువ అలవాటు పడి ఉంటే డిఅడిక్షన్ సెంటర్ పంపి మళ్ళీ వాళ్ళు తిరిగి మామూలుగా కావడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా పోలీసు శాఖ వాళ్ళందరికీ తోడుందని తెలియజెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పేరెంట్స్కి కూడా పిలిచి అంటే ఒక తప్పు జరిగినంత మాత్రం ఎవరి జీవితం కూడా పూర్తి అయినట్టు కాదు, దాని నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు నార్మల్ జీవితంలోకి వచ్చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళ భవిష్యత్తుని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మేమందరం వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత వాళ్ళు ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తే ఆ రకంగా పోలీస్ శాఖ వాళ్ళకి ఆ సహకారం అందించి వాళ్ళు దీన్ని పూర్తిగా మానివేసే విధంగా అదేవిధంగా అడిక్షన్ నుంచి బయటపడే విధంగా వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. మీకు మానుకోవాలని అనిపించినప్పటికీ మానుకోలేని సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా మాకు అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మేము మిమ్మల్ని డిఅడిక్షన్ సెంటర్కి పంపించి అక్కడ మీరు మళ్ళీ రెగ్యులర్గా మీ జీవితం మంచిగా ఏమంటాం, మీ యొక్క ఆరోగ్యం కానీ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ కానీ మంచి పొజిషన్లో ఉండే విధంగా మీరు సెట్ చేసుకోవడానికి మేము కూడా మా వంతు సాయం మీకు చేస్తాం. డెఫినెట్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.